నిన్న గౌహతి స్టేడియంలో ఆడిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో 5 మ్యాజికల్ మూమెంట్స్ చెప్తాను వినండి. మొదటిది, సంజు శాంసన్ తక్కువ స్కోర్ కే అవుట్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ బాగా ఆడతాడని అందరూ ఎదురు చూశారు. కానీ ఆట మొదలైన 11 బంతుల్లోనే కేవలం 13 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది రాజస్థాన్ అభిమానులకు షాక్ గా మారింది. రెండవది, ధ్రువ్ జురేల్ కృషి. రాజస్థాన్ కు బ్యాటింగ్ లో కష్ట సమయం వచ్చింది. ఆ సమయంలో ధ్రువ్ జురేల్ 28 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టును ఓ మోస్తారు స్కోర్కి అంటే 151 పరుగులకు తీసుకెళ్లాడు. తను ఒక్కరే అంత ఒత్తిడిలో కూడా నిలబడ్డాడు. మూడవది, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయ. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్తో రాజస్థాన్ ఆటగాళ్లకు వణుకు పుట్టించాడు. 2 కీలక వికెట్లు తీసి రాజస్థాన్ పరుగులు వేగాన్ని పూర్తిగా తగ్గించాడు. నాలుగవది, క్వింటన్ డీకాక్ డేంజరస్ ఇన్నింగ్స్. కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ అసలైన మ్యాజిక్ చేశాడు. బంతులు చూడగానే 6లు 4లు 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒక్కదానితో వార్ వన్ సెట్ చేశాడు. అతను బ్యాట్ ఊపుతుంటే బంతి బౌండరీలు దాటింది. ఐదవది, కేకేఆర్ సులువుగా గెలవడం. రాజస్థాన్ 151 పరుగులు పెట్టింది. కానీ కేకేఆర్ బ్యాట్స్మెన్ ధాటిగా ఆడి 18.2 ఓవర్లలో 152 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలిచారు. ఇది రాజస్థాన్ ఫ్యాన్స్కు బాధ, కానీ కలకత్తా అభిమానులకు పండగ. ఒక మాటలో చెప్పాలంటే నిన్నటి మ్యాచ్ క్వింటన్ డీకాక్తో తన బ్యాట్తో, వరుణ్ చక్రవర్తి తన బంతితో పూర్తి ఆటను తిప్పేశారు. నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మీకు ఏదైనా మ్యాజిక్ మూమెంట్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి.